విరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా జగద విరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా చెప్పినప్పుడు వాడండి కౌశికుయా కాంచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా ఆడిన కళ్యాణ రామ శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా మాకు చేయడానికి సహకరించినటువంటి నాతో పాటు గిరిధర్ గుప్తా, మాల శ్రీనివాసు, బోబిల్సెట్ శ్రీనివాసు, మాల లక్ష్మణు, మాల శ్రవణు, మాల ఎంఎస్ చందర్, మాల నాగేశ్వర గారు అంటే చాలామంది ఆర్థికంగా సహకరించారు. కానీ ఇది ముందుబడి ఈరోజు మేము అందరం ఇక్కడ చూస్తున్నామంటే వీరి యొక్క ఒక సహకారంతో కృషితోనే చేస్తున్నాం. అందుకని రైల్వే స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే మనము శ్రీరామనవమి మరియు అది శివుని యొక్క కళ్యాణం శివరాత్రిని ఇదే విధంగా చేసుకోవాలని మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఈ విధంగా ఇక్కడే ప్రతి సంవత్సరం 3 చేయడానికి ముందుకు వచ్చాం. ఇది ఒక్కరితోనే కాదు, ఈ వ్యాపారస్తులు రైల్వే స్టేషన్లో ఉన్న వారందరి ఆర్థిక సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ఈరోజు 500 సంవత్సరాల నుంచి మనం చూడనటువంటిది ఈ జన్మలో మనం అందరం చూసాము. ఇది ఇక్కడ కూడా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నరసింహమూర్తి గారితో అక్షంతలు ఇది మన అయోధ్య నుంచి వచ్చినవి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా అందరూ స్వీకరించి అనంతరం అన్నప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహబూబాద్ పట్టణంలో స్టేషన్ రోడ్ వ్యాపారస్తుల అందరూ ఐక్యతంగా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము. ఇలాగనే మనం స్టేషన్ రోడ్ వ్యాపారస్తులు అందరూ ఐక్యతంగా ఉండి ఇట్లాంటి దైవ కార్యక్రమాలు చేయాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు. జై శ్రీరామ్. పరమేశ్వరుని యొక్క అవతారమూర్తి అయినటువంటి పూర్ణావతారమైనటువంటి శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క బాలరాముని యొక్క ప్రతిష్ట మన భారతదేశంలో జరగడం మన దేశవాసులందరూ కూడా గర్వించదగింది. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి మన ప్రధానమంత్రి గారి యొక్క దయతో, వారి సౌజన్యంతో, వారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మనందరికీ కూడా కళ్ళ కట్టేటట్టు జరిగినటువంటి విశేషాన్ని చూడటం చాలా మనకు యోగ్యత. ఈనాడు అభిజిల్లగ్నంలో బాలరాముని యొక్క ప్రతిష్ట స్వామివారు ఎక్కడనైతే జన్మం జరిగిందో అయోధ్యానగరంలో స్వామివారి యొక్క ప్రతిష్ట అద్భుత ప్రపంచంలోనే చాలా గొప్పనైనటువంటి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో బాలరాముని యొక్క ప్రతిష్ట, ఆ ప్రతిష్టా సందర్భంలో పరమేశ్వరుడు ధర్మమూర్తి ఆయన నడిచినటువంటి మార్గంలో మనందరం కూడా నడిచి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మనందరం కూడా ఒక్కటిగా ఉండి ఏమి ఇబ్బందులు లేకుండా మనం అందరం ఉండాలి అంటే రాముడు నడిచినటువంటి మార్గంలో మనం నడిచి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలి. ఆ రామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్ట ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాము. సరిగ్గా మనం అయోధ్యలో ఉన్నట్టుగానే భావించి మనందరికీ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మనం జన్మ ధన్యత అయింది అని కోరుతూ ఉన్నాం. మీ అందరికీ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి శుభాలు కలగాలి,
అందరికీ అనేకమైన అభ్యుదయమైనటువంటి శాంతిని, సుఖాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యములను పరమేశ్వరుడు రామచంద్రమూర్తి కలిగించాలి అని కోరుతూ మీ అందరికీ పరమేశ్వరుడు పరమ ఆయుర్దాయాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆయుస్సును, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శ్రీరాముడి గుడి గట్టదాగని తురవకుడా
రాష్ట్ర గ్రామ యజమాన అత్యవ బాధ్యత పంచాయతీరాజీన సకల సంపద సమర్థనస్తు దేశోన్నం జీవత్రమస్తు జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మహబూబాద్ పట్టణంలో శ్రీ రాములవారి గుడిలోతో పాటుగా వివిధ వ్యాపారస్తులు అనేక మంది ఈరోజు శ్రీరామ జపం చేసుకుంటూ ఈరోజు శ్రీరామ నామస్మరణం చేసుకుంటూ ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తిలకిస్తున్నందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రైల్వే స్టేషన్ ఇక్కడ ఇరువైపులు ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కలిసికట్టుగా ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేకంగా రూపుదిద్ది ఈరోజు అందరూ భజనలు పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు. అందుకే 12 తర్వాత వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం పెట్టాలనే ఒక మంచి సదుద్దేశంతో మన యోగేశ్వరరావు గారు కొంచెం ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అలాగే ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి శుభ సూచకం. ఎందుకంటే ఈరోజు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా శ్రీరామ జపాన్ని జపిస్తూ ఉంది. అదేవిధంగా మానుకోటలో కూడా మన ప్రతి వాడలో ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు ఈ పండగ వాతావరణం లాగా చేసుకుంటూ అక్కడ జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్టను ధీటుగా ఇక్కడ తమ తమ వాడల్లో కానీ తమ గుళ్ళలో చాలా విజయవంతంగా చేస్తున్నటువంటి మానుకోట ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే రీతిలో మన ఇదే సాంప్రదాయం కొనసాగాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైల్వే స్టేషన్ వ్యాపార వర్తకాలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.